సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, నిన్ను ఇక ఎక్కువ రోజులు ఎదురు చూడనివ్వను. ఈరోజు నీ యొక్క మనసులో ఉన్న అన్ని సమస్యలకు, అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తాను. ఇక నిశ్చింతగా ఒక్కసారి ఈ బాబా మాట విను. నువ్వు ఎదురు చూడని ఒక శుభవార్త నీకు అందేలా చేస్తాను. చాలా రోజుల నుంచి నువ్వు అడిగిన శుభవార్త నీకు పంపిస్తున్నానమ్మా అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని ఇప్పుడు మన సాయినాథుని మాటల్లోనే విందామా. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు, కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈ సందేశం నీ కోసమే. నీ బాబా నీకు పట్టరాని ఆనందాన్ని కలగజేసే ఈ సంతోషం మనసు పెట్టి విను. నేను చెప్పే మాటలు తప్పకుండా నీ మనసుని ఆనందం కలిగిస్తాయి. అలాగే నువ్వు పాటిస్తే నీకు రెట్టింపు జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. ఆలస్యం చేయకుండా నీ సాయినాథుని చెప్పే మాటలు ఒక్క శ్రద్ధగా విను. ఈ క్షణమే విని తల్లి, నీకు ప్రమాదం పొంచి ఉంది. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదులే. ఎందుకంటే నీ పక్కన ఒక పక్కబలంగా నీ బాబా ఉన్నాను కదా. కాబట్టి ఇక నిశ్చింతగా విను, కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించు. ఈరోజు ఎలాగైనా నీతో మాట్లాడాలని నీ గుమ్మం ముందు వేచి ఉన్నాను. వెంటనే విని నీకు వచ్చినటువంటి అదృష్టాన్ని నువ్వు కాలదనుకోకుండా ఈరోజు నా మాటలు వినకపోతే నీ జీవితం అనేది చాలా కష్టంగా కూడా మారుతుందని చెప్పొచ్చమ్మా. కాబట్టి కాస్త మనసు పెట్టి నీ సాయినాథుని చెప్పే మాటలు విను. పట్టరాని ఆనందం, నువ్వు సంతోషాన్ని నువ్వు అందుకోబోతున్నావు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, నిన్నెవరైనా బాధ పెడుతున్నారు అంటే వారి ఆటలన్నీ కూడా ముగించటానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తాడు. అది ఎవరో కూడా కాదు, నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత దైవం నీ బాబా, నీ సాయినాథుడు. నువ్వు ఒక్కటే మాత్రం గుర్తుంచుకో తల్లి, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేనే లేదమ్మా. నీ కన్నీళ్లకు తప్పకుండా ఈ బాబా సమాధానం ఇవ్వబోతున్నాను. నీకు కొన్ని విషయాలు తెలుసుకుంటే నీ జీవితం మంచి మార్గంలో వెళ్తుంది. నేను కేవలం నీకోసం మాత్రమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఏదో ఒక పనిలో నిమగ్నమై కాసేపు ఏదో ఒత్తిడిలో గందరగోళంతో ఉన్నావు కదా. కేవలం ఏవో ఆలోచిస్తున్నావు. కానీ ఈరోజు నీకు అకస్మాత్తుగా ఈ బాబా సందేశం నీ ముందుకు వచ్చిందంటే, ఎందుకంటే ఈరోజు నీకు ప్రత్యేకమైనటువంటి రోజులు. నీ బాబా నీకు ప్రత్యేకమైనటువంటి మాటలు చెప్పబోతున్నాను. నీకు భాగ్యం పట్టబోతుంది బిడ్డ. నేను నీతో ఇలా చెబుతున్నాను, ఒక ఆలస్యం చేయవద్దు. నువ్వు మేలుకొనేటువంటి సమయం తప్పకుండా వచ్చిందని చెబుతున్నాను. ఇప్పుడు నువ్వు ఒకప్పుడు ఉన్నట్లుగా ఉండవు. చాలా బాధ భరించావు. ప్రతిసారి నువ్వు లోపల బద్దలైపోతున్నటువంటి తట్టుకోలేని బాధను అనుభవించావు. నీలో ఉన్నటువంటి నిశ్శబ్దం విశ్వాసానికి అత్యంత ఉన్నతమైనటువంటి ప్రార్థనగా మారింది. ఆ నిశ్శబ్దం ఇప్పుడు నిన్ను అందరికీ కూడా వినిపించేలా చేస్తాను. నిన్ను ఎవ్వరూ కూడా ఆపాలని ప్రయత్నించరు, ఆపేటువంటి ప్రయత్నాలు చేయరు. నువ్వు ఊహించినటువంటి ఫలితాలు నీకు అందబోతున్నాయి. తల్లి, చాలా రోజులైంది కదా నువ్వు నవ్వడం.
నువ్వు నవ్వడమే మానేశావు. నీ బాధలతో నీకు నవ్వెక్కడొస్తుందిలే. కానీ ఇక్కడితో నీ యొక్క కథ ముగిసింది అని మాత్రం అనుకోవద్దు. ఇకపైనే ఆరంభం కాబోతుంది. అది కూడా సంతోషమైన ఆరంభం తల్లి. నిజంగా ఎవరైనా నా మాటలు వింటున్నారా అని నువ్వు వేచి ఉన్నావు. వింటే నా బాధను ఎవరైనా పట్టించుకుంటున్నారా అనుకుంటున్నావు. కానీ నేనే నీ భాగ్యాన్ని పూర్తిగా మలుపు తిరిగేలా చేయబోతున్నాను. నీ పెదాలు, నీ చెవులు ఏదైతే కోరుకున్నాయో, ఏదైతే వినాలని ఆశపడుతున్నాయో అవే నీకు అందించబోతున్నాను. నీ జీవితంలో వచ్చిన ఒక్కొక్క అడ్డంకుని తొలగించి నీకు స్వచ్ఛమైన జీవితాన్ని ఇస్తాను. నువ్వు ఇప్పటి వరకు కోల్పోయినటువంటి మార్గాలు నీ ముందుకు రాబోతున్నాయి. నేను నీకు ఒకటి చెబుతున్నానమ్మా. నేను నీతో కలిసి నడవటానికి సిద్ధంగా ఉన్నానని. ఇక నువ్వు ఒంటరివిగా కాదు అని. నువ్వు ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు. నీ ప్రతి ప్రార్థన, కష్టం, ఆశ అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. వాటన్నిటికీ సమాధానం కూడా ఇస్తాను. నీ లైఫ్లో అతిపెద్ద రాత్రి ఈ రోజు నుండే మొదలు కానుంది. ఇప్పుడు సూర్యోదయం అయిపోతే రాబోయే రోజులన్నీ కూడా ఇలాగే ఉంటాయని ఊహించుకోవద్దు. ఇప్పటి వరకు నీకు సమీపంలో నీకు రానటువంటి అవకాశాలు నీ ముందుకు వస్తున్నాయి. నువ్వు ఎప్పుడూ కని వినుగని ఎరుగని సంఘటనలు, నువ్వు ఊహించని అద్భుతాలు ఒక కొత్త దిశలో రాబోతున్నాయి తల్లి. నీ వద్దకు తప్పకుండా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. నన్ను పట్టించుకునేవారే లేరు అనుకున్న నీకు అందరూ కూడా నీ వైపు చూసేలా నీ జీవితాన్ని రాయబోతున్నాను. ఈ బాబా శక్తి అంతా నీకు దారబోసి నీ పేరు మారుమోగేలా చేస్తాను. నీ పేరు మారుమోగటమే కాదు, నిన్ను మంచి స్థాయిలో కూడా ఉంచుతానమ్మా. బిడ్డ, నీకు పెద్ద విషయాలుగా ఇక నుంచి చిన్న చిన్నవి కూడా పెద్దవిగా మారబోతున్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్వయంగా నీకు విజయాలనేవి నేను అందిస్తాను. విజయాలు నిన్ను వరించే కాలం ఇక రానుంది తల్లి. అయితే నువ్వు ఇప్పుడు కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, నువ్వు ఈ విశ్వానికి వినిపించేంత ఒక పెద్ద శక్తి, సాధనంగా మారబోతున్నావు. నువ్వు రాబోయే రోజుల్లో అద్భుతాలను తప్పకుండా చూడబోతున్నావు. నన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టొద్దు. నీకు కనిపించినా కనిపించకపోయినా నేను నీ కోసం పనిచేస్తూ ఉంటానమ్మా. నాపై నమ్మకాన్ని ఉంచు తల్లి. నీ కోసం ఎన్నో అవకాశాలు నీ ముందు తలుపులు తట్టబోతున్నాయి. నిన్ను ఏదైనా సరే బాధ పెట్టిన వారందరూ కూడా నీ కాళ్ళ ముందుకు రాబోతున్నారు. ఎందుకంటే నేను ఎప్పటికి కూడా తప్పు చేయను. నా భక్తుల విషయంలో తప్పు చేయను. మంచి విషయాన్ని ఇవ్వడానికి నేను ఎంతైనా సరే నీకు ఆలస్యం చేస్తాను. కానీ అద్భుతాలు మాత్రం నీ జాబితాలో రాయటానికి ఎటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా రాసే తీరుతానమ్మా. కానీ నేను ఎంతకైనా కానీ తెగిస్తాను నా బిడ్డల ఆనందంగా ఉండటానికి, నా బిడ్డల జీవితం మంచి భవిష్యత్తుగా రాయటానికి నేను ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటాను తల్లి. నీకు కొంచెం బాధ అనిపించినా నువ్వు అడిగేవన్నీ కూడా నువ్వు ఇవ్వటానికి ఆలస్యం జరిగిందంటే ఈ ఆలస్యంలో నీకు ఎన్ని రకాల సంఘటనలు, బాధలు, వాటి గురించి అర్థాలు, ఏ బాధ ఏ సమయంలో పలకరిస్తే నువ్వు ఏం చేయాలి, ఎలా దృఢంగా ఉండాలి, ఎలా నమ్మకంగా ఉండాలి, ఏ వ్యక్తులతో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ సమస్య వస్తే ఆ సమస్యకి తగిన విధంగా నువ్వు ఎలా ప్రయత్నించాలి, ఎలా మార్చుకోవాలి అనేటువంటి ప్రతి విషయాన్ని నేను చాలా క్షుణ్ణంగా నీకు చాలా క్లారిటీగాని వచ్చేంత వరకు వేచి ఉంటాను. అలా నీ జీవితంలో నువ్వు బాగా మెరుగుపడాలి, తీర్చిదిద్దాలి అనేదే నా ఉద్దేశం తల్లి. కాబట్టే నీకోసమే ఈ ఆలస్యం అని మాత్రం గుర్తుంచుకో. నీ సమస్యలకు కృంగిపోవద్దు. సమస్య వస్తే తల్లడిల్లిపోయి బాధగా కూర్చోవద్దు. ఎప్పుడు కూడా సమస్యను ఎదిరించాలి. నీలో ఉన్నటువంటి ఒక శక్తి ఆ సమస్యకు తెలియపరిచేలా చేయాలి. ఏ సమస్య నిన్ను ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని గుర్తుంచుకో. సమస్య నిన్ను చూసి పారిపోయేలా నువ్వు చేసుకోవాలి. అలా ధైర్యంగా ఉండాలమ్మా. మన ధైర్యమే మనకు ఎంత మనోబలం ఇస్తుందో ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకో. బిడ్డ, నువ్వు ఏడుస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు జనాలు ఊరుకోరు. నిన్ను మరీ కాకుల్లా పొడుచుకు తింటారు ఈ జనాలు. నిన్ను అంటి ముట్టనట్టు ఉండి ఈ సమస్యల నుంచి నిన్ను ఎవ్వరూ కూడా విడిపించలేరు. కాబట్టి నీ సమస్యకు నువ్వే పరిష్కారం అనేది వెతుక్కోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మాత్రం వేచి ఉండొద్దు. నువ్వే తెగించి నిలబడు, ధైర్యంగా ఉండు, సమస్యను ఎదిరించు, పోరాడు, ఆ సమస్యకు పరిష్కారం కూడా తెలుసుకో.
నీతో మాట్లాడటానికి, ధైర్యాన్ని నింపటానికి నేనున్నాను. ఈ సాయి బిడ్డవైన నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యవంతుడని నిరూపించుకోమ్మా. గత జన్మల కర్మఫల కారణంగా కొన్ని సమస్యల్లో నువ్వు ఎదురు చూసినా ఇక వాటి నుండి బయటపడబోతున్నావు. తెలిసి తెలియక చేసిన తప్పుల నుండి నువ్వు బయటపడబోతున్నావు. ఈరోజు పూర్తిగా నువ్వు బయటికి రాబోతున్నావు కాబట్టి ఈరోజు నీకు నేను స్వయంగా ఈ సంకేతాన్ని పంపించాను. నువ్వు నమ్మావు కాబట్టే ఈ సందేశాన్ని నేను ఎంతసేపు వింటున్నావో చెప్పాలంటే నేను నీ జీవితంలో ఇప్పటికే కొత్త రంగులు అందమైనటువంటి జీవితాన్ని తీర్చిదిద్దబోతున్నాను. ఈరోజు నువ్వు హృదయపూర్వకంగా కోరుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ వైపు వచ్చేలా చేస్తాను. అలాగే నువ్వు ఎన్నుకున్న వారిలో నుంచి ఒకరిని నిశ్చయంగా నువ్వు నీ మనసుకు తగిన వారిని తప్పకుండా ఎంచుకున్న వారిలో వచ్చేటువంటి మార్పు, ప్రేమ ఇవన్నీ నువ్వు పొందేలా చేస్తానమ్మా. నీ యొక్క లైఫ్ని పూర్తిగా చేంజ్ చేస్తాను. ఒక మలుపు అనేది వస్తుంది ఈ రోజు నుంచి. ఈరోజు నేను నీతో చెబుతున్నాను అంటే ఇప్పటి వరకు జరిగిందంతా ఏదో జరిగిపోయింది. నిన్ను కేవలం బలపరచడానికి మాత్రమే. అవి కష్టాలైనా, సమస్యలైనా, బంధాలైనా, ఏవి దూరమైనా సరే ఏదైనా కానీ నీకు నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు నీతో జతకట్టడానికి ఆరాటపడుతుంటారు. నీ విలువను గుర్తించి వారు ఇప్పుడు నీతో కోల్పోయిన విధంగా భావిస్తారు. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరగలేదు. నీలో ఉన్నటువంటి శక్తి, విశ్వాసం, ప్రేమ ఇవి నీతో చాలా ఎక్కువగా సమన్వయం అయ్యాయి కాబట్టే ఈ రోజున నీ లైఫ్ అనేది నువ్వు జీవించడం, కేవలం నీకు ప్రశాంతంగా ఉండటం అనేది ఒక అనుభూతిని ఇచ్చేలా చేస్తాను. ఇప్పుడు నువ్వు కేవలం నమ్మకంతో నడవాలి. భయం, సందేహం, దుఃఖం ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇప్పుడు నీ ఆత్మకు జన్మ జన్మల నుంచి కోరుకున్నది లభిస్తుంది. ఈ రోజు నుండి మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి నీ భాగ్యం పూర్తిగా మలుపు తిరుగుతుంది. నువ్వు ఇంకా సందేహిస్తే మాత్రం నేనేం చేయలేను తల్లి. ఈ రోజుటి నుండి అన్నీ నీకు నచ్చినటువంటిగా సాధారణమైనటువంటి రోజుగా కానే కాదు. ఇది ప్రతి ప్రార్థనకు, ప్రతి ఆవేదనకు, ప్రతి కోరికకు సమాధానం. ఎందుకంటే ఈ సందేశం కేవలం నీకోసం రాశాను. జన్మ జన్మలను సంతోషంగా ఉండాలి అని, నీకోసం ఒక శుభవార్తను తెలియపరచాలని చాలా రకాలుగా నేను ఎన్నో విధాలుగా అనుకుంటూ ఉన్నాను. కానీ ఒక్కొక్కసారి నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు. తొందరపడి వారిని ఎప్పుడు కూడా ఎవరినైనా సరే నిన్ను బాధ పెట్టిన వారు ఏమీ అనొద్దమ్మా. నీకు అన్ని అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి నీవు దిగులు పడింది ఇక చాలు. మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఈ సందేశంలో ఉన్నటువంటి మాటల్లో విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేటువంటి ఏంటో తప్పకుండా తెలుసుకో. నీ గుమ్మం ముందు నేను ఇప్పుడు కాపు కాచే ఉంటాను. నీకు అండగా ఉంటాను. ఎందుకంటే దుష్ట శక్తులు నీ ఇంట్లోకి రానివ్వకుండా చేసేందుకు నేను ఎప్పుడూ నీకు కాపు కాచి ఉంటాను. నీకు మరీ ప్రమాణం చేసి చెప్తున్నాను తల్లి. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నావు నువ్వు. కానీ వాటి వలన దేనికోసమైతే కొన్ని నెలలుగా తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఈ సాయి కోసం ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్తలన్నీ తప్పకుండా నీకు తెలియపరచడానికి వచ్చాను. ఒక బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టి ఈరోజు నీ కోసం వస్తున్నాను. గొప్ప శుభవార్తతో కాదు, అనుకోకుండా నీ గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు. నీ బాబాని ఆహ్వానించు. రేపటి రోజున నీ ఇంట్లో ఒక శుభతరుణం కూడా జరగబోతుంది. నీ మనసు నిండుగా ఆనందం నింపబోయే ఒక శుభశకునం అనేది జరగబోతుంది. శుభ సంకేతం అనేది నీకు రాబోతుందమ్మా. అది దేని గురించైనా కావచ్చు. నీ బిడ్డ పెళ్లి సంబంధమా, నీ బిడ్డ ఉద్యోగం సంబంధించిందా, లేక నీ ఎన్నో రోజుల కళ, అలాగే నీ యొక్క భర్తలోకి డబ్బు అనేది విపరీతంగా రావటమా, నీ మనసు ఎన్నో రోజుల నుంచి కోరుకున్నటువంటి ఒక విషయం జరగటమా, ఏదైనా కావచ్చు తల్లి. ఒక మంచి సంకేతం అయితే మాత్రం నీకు వస్తుంది. కాబట్టి నీ సాయి తండ్రిని లోపలికి ఆహ్వానిస్తావు కదూ. నేను ఎప్పుడు కూడా ఏ రూపంలో అయినా నీ వద్దకు వస్తాను చెప్పలేను తల్లి. ఒక కాకి రూపంలోనో, ఒక కుక్క రూపంలోనో, ఒక పుస్తకం రూపంలోనో,
ఒక బంధుమిత్రు రూపంలోనో శ్రేయోభిలాషుల ద్వారానో నేను ఎక్కడైనా వస్తాను. నువ్వు ఏదో రూపంలో నన్ను తప్పకుండా తారసపడతావు. నీ ముందు వచ్చి నిలబడతాను. శుభవార్త నువ్వు వినాలనుకుంటున్నావో దాని ద్వారా కూడా నీకు పరిచయం అవుతాను. అందులో నీకు మంచి మార్పు వస్తుందని కూడా తెలియచేస్తున్నానమ్మా. కానీ కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు విరజీయబోతుంది. చూడమ్మా, అంతు పట్టినటువంటి ఆనందాన్ని నా బాబా ఇచ్చాడు ఈ క్షణమే అని నువ్వు తప్పక మురిసిపోతావు. కాబట్టి రహస్యంగా నీవు ఏ విషయాల గురించి ఎవ్వరికి కూడా చెప్పద్దు. నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఎవరితో పంచుకోవద్దు. నీకు నువ్వే చెప్పుకోకు. నీకు నువ్వే లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరితోని చెప్పొద్దు. ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే మించిపోయినటువంటి సంతోషం నీకు కావాలి అని చెప్పు. కాబట్టే చివరికి ఈ రోజున నేను చెప్పే మాటలు వింటున్నావు అంటే నీకు సంతోషం నీ గుమ్మం ముందు వేచి ఉంది కాబట్టే, నీకు సంతోషం ఆరంభమైంది కాబట్టి సిద్ధంగా ఉండు. నీకొచ్చిన ఆనందాన్నే కాదు, అవకాశాలను కూడా అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండు. ఎప్పుడు దిగులుగా మాత్రం ఉండొద్దు తల్లి. నేను నీ కోసం వస్తున్నటువంటి ఎన్నో రకాల మంచి మాటలు, శుభవార్తలు, ఎన్నో రకాల సంకేతాలు తప్పకుండా నీకు అందచేస్తాను. జీవితంలో ఇన్ని రోజులు అనుభవించినటువంటి బాధే ఇక చాలు. ఇప్పటి నుంచి నువ్వు ఎన్నో రకాలైనటువంటి మంచి గుడ్ న్యూస్లను నువ్వు వింటావమ్మా. నీకు పదే పదే చెబుతున్నాను బిడ్డ, ఎవరో లేరని మాత్రం కష్టపడవద్దు. ఈ బాబా నీకు తప్పకుండా ఉన్నాను. నీ హృదయంలో దాచుకున్నటువంటి బాధ అంతా కూడా నాకు తెలుసు. నీ కన్నీళ్ళ విలువ నాకు తెలుసు. అందుకే ఈరోజు నీ కోసం ఈ శుభవార్తను తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను. ఇది సాధారణ సందేశం కాదు. ఉద్యోగం లేని నీకు ఎన్నోసార్లు బాధపడుతున్నటువంటి ప్రతి మాట నీకు ఊరటగా ఉంటుంది. సంతానం కోసం ఏదో చూస్తున్నటువంటి నీ కళ్ళు, నా ముందు ఏడుస్తున్నటువంటి నీ కళ్ళు నాకు బాగా తెలుస్తున్నాయి. అలాగే వివాహం కాలేదని ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, ఇంట్లో ఆర్థిక బాధల్ని, ఆర్థిక పరిస్థితుల్ని, చెప్పలేని ఆరోగ్య బాధల్ని, ఎన్నో రకాలైనటువంటి మనోవేదనని నువ్వు తప్పకుండా అనుభవిస్తున్నావని నాకు తెలుసమ్మా. నీ ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాలేదు. ప్రతి ఇంటర్వ్యూ నీకు అనుభవం ఇస్తుంది. అలాగే ప్రతి తిరస్కారం నీ స్థైర్యాన్ని పెంచుతుంది. నువ్వు పడిన కష్టం నేను తప్పకుండా చూస్తున్నాను కాబట్టే ఉద్యోగం లేదు, బాధపడద్దు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు నాకు తెలుసమ్మా. నిరాశపడద్దు. అతి త్వరలో నీకు మంచి ఉద్యోగం వస్తుంది. నీకు ఉద్యోగం వచ్చే సమయం దగ్గరలోనే ఉంది. నీకు సరిపోయే ఉద్యోగం నేను తప్పకుండా సిద్ధం చేస్తాను తల్లి. ఆలస్యం అనేది కేవలం పరీక్ష మాత్రమే, అది శిక్ష కాదు అని తెలుసుకో. నీ సహనం నీ విజయం తప్పకుండా అవుతుంది. నిన్ను తగ్గించి చూసిన వారు ఆశ్చర్యపోతారు. అతి త్వరలో నువ్వు తప్పకుండా ఉద్యోగాన్ని సాధించి ఆ శుభవార్తను వింటావు కూడా. ఒక ఫోన్ కాల్ ఒక దిశ మారుస్తుంది. నీ గౌరవాన్ని పెంచుతుంది. నీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఇంట్లో ఆనందం మెరుగుపడుతుంది. నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు తల్లి. ప్రతిరోజు ప్రార్థనని కొనసాగించు. నీ కర్మ కూడా తొలగిపోతుంది. నీకు నేను అండగా ఉండగా అతి త్వరలో నువ్వు అన్నీ కూడా అందుకొని ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు. ఆ తరుణం కోసం నువ్వే కాదు, నేను కూడా వేచి ఉన్నాను. ఇక సంతానమైన, నీ యొక్క సొంత ఇంటి కలైనా, ఆరోగ్య సమస్యలైనా అన్నీ కూడా నీకు సర్దుమణుగుతాయమ్మా. ఇక ఎటువంటి ఆందోళన లేదు. నీకు నీ బాబా అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. రేపే కదా గురువారం. రేపు గురువారం రోజున ఒక శుభవార్తతో నీ ముందుకి ఏదో ఒక రూపంలో వస్తాను. నిన్ను తారసపడతాను. ఇది సత్యం తల్లి. నిశ్చింతగా ఉంటూ అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.